ఇద్దరు ఆంటీల గుసగుసలు. ఒకరోజు మధ్యాహ్నం కాలనీ లోపల ఉన్న ఇద్దరు ఆంటీలు, సరస్వతి ఆంటీ సరదాగా ముచ్చట్లు చెప్పే కొంచెం అతి చేసేది. లక్ష్మి ఆంటీ గొప్ప వాళ్ళలా ప్రవర్తించేది. కానీ ఇద్దరు కర్ర చేయితో తలుపు దగ్గర కూర్చొని గుసగుసలు మొదలుపెట్టారు. సరస్వతి ఆంటీ, అయ్యో లక్ష్మి గారు, నిన్న మీరు చూసారా? మన మామిడి తోట దగ్గర పద్మ ఆంటీ కొత్త బట్టలు వేసుకొని నడుస్తూ పోయింది. అబ్బో, ఆ బట్టలన్నీ పక్క వీధి ఫ్యాషన్ షాపులో సగం ధరలకే వస్తాయంటారు. లక్ష్మి ఆంటీ, అబ్బా నిజంగానా? నేనైతే అనుకున్నా యుఎస్ నుండి వచ్చిందేమో అని. కానీ ఎప్పుడు గుడ్డలే చూడాలి, ధర తెలియాలంటే మీరు నేర్చుకోవాలి గమ్మత్తు. సరస్వతి ఆంటీ ముక్కున వేలు పెట్టి, పెద్ద సీక్రెట్ చెప్పేస్తా. మన జ్యోతి ఆంటీకి తెలుసా, కొత్త సైకిల్ కొనిచ్చారు వాళ్ళ అబ్బాయి. కానీ విన్నాను కదా, అది కొత్తది కాదట, సెకండ్ హ్యాండ్ అంట పక్కా. లక్ష్మి ఆంటీ, ఓహో, నిన్న బుడతడు బెల్ కొట్టి టింగ్ టింగ్ అనేసరికి నాకు అనిపించింది కదా ఇది కొత్తదేమో అని. కానీ మీరే చెప్పాలి, మీకు కంటి రెప్ప సీసీటీవీ లాంటి దానండి. ఇంతలో మూడో ఆంటీ రాధా వచ్చి, ఏంరా బాబు, మేము మిమ్మల్ని కరెంటు వైర్ అంటాం, మీరెక్కడో ఒకరిని షాక్ కొడుతూనే ఉంటారు. కానీ నిన్న మా కాలనీ వారందరికీ షాక్ ఇచ్చింది. మరి అనిత ఆంటీ కదా, రాత్రి 10 గంటలకు బంగారు జడ పెట్టుకొని బాల్కనీలో పాటలు పాడుతూ కూర్చుంది. ఇద్దరు ఆంటీలు ఒకేసారి, అది నిజమా? రాధా, నిజమే. పైగా మూడోసారి పాట మొదలు పెట్టేసరికి కుక్కలు కూడా భయపడి మొరగడం మానేశాయి. ముగ్గురు ఆంటీలు ఒకేసారి హహహ అంటూ కడుపుబ్బ నవ్వుకున్నారు. ఫలితం, ఆ రోజంతా కాలనీలో ఒక్కో మనిషి కొత్త గుసగుసలు హీరో అయ్యాడు. ఆంటీలు మాత్రం గుసగుసలే మా ఫుల్ టైం జాబ్ అని ఫీల్ అయ్యారు.